నెల్లూరు నగరంలోని స్థానిక కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు పాలక మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం అధ్యక్షులు సేగు షణ్ముఖరావు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెల 22వ తేదీ ప్రారంభమైన కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 3వ తేదీ ముగిసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విశేష సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేసిన సందర్భంగా ప్రజానీకానికి దాతలకి గత పాలక మండలి వారు ఇంకను జమ ఖర్చులు తెలియజేయకపోయినను అందించకపోయినను సాగునీరు ముద్రించి దాని ద్వారా వచ్చిన నగదుతో దాతల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించామని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి జనార్దన్ రావు, సభ్యులు హజరత్ బాబు, బ్రహ్మయ్య, సురేష్ బాబు, కిషోర్ కుమార్, రమేష్, జయప్రకాష్, వెంకటేశ్వర్లు, కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు. మేము కలిసిన ప్రతి ఒక్కరూ కూడా మాకు ఈ యొక్క సాగునీరులో సహకరించారు. వీరందరికీ కూడా సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియపరచాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. కనీసం ఒక్కరు కూడా నేను ఇవ్వలేనన్న వ్యక్తి అయితే ఇంతవరకు ఎవరు లేరు. అంటే మేము చేసే కార్యక్రమాలు ప్రజల మీద అయితేనేమి అందరి మీద ఒక నమ్మకం ఉంది. కానీ మాకు గతంలో వాళ్ళు ఈ డోనర్స్ బిల్డింగ్ గుడి కట్టేటప్పుడు కూడా డోనర్స్ చాలామంది కూడా సహకారం అందించారు. కానీ వారికి కూడా మేము పోయినసారి మీడియా ద్వారా కూడా మా దగ్గర రికార్డు లేదు, మీరు రికార్డుగా ఇస్తే మీ సాగునీరులో మీ పేర్లు కూడా పొందుపరుస్తామని చెప్పేసి మీ ఫోటోలు కూడా వేస్తామని చెప్పడం జరిగింది. చాలా వరకు కూడా మాకు అందరూ కూడా ఈ యొక్క ఫోటోలు అయితేనేమి కొంతమంది మాకు వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఒక లిస్టు తీసుకొని అమౌంట్లు అయితే లేవు, కానీ ఆ లిస్టు ప్రకారంగా కూడా మేము కూడా ముద్రించడం జరిగింది. దాంట్లో కొంతమందికి అంటే మా దగ్గర సక్రమైన లిస్ట్ లేదు కాబట్టి తప్పులు ఒకలా జరిగి ఉండొచ్చు, దాన్ని అనేగా భావించొద్దు. ఈసారి దాంట్లో మేము దాన్ని సరిచేసుకుంటాము. ఈ డోనార్స్కి అయితేనేమి, ఈ సాగునీరుకి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాగునీరుతో పాటు ఈ యొక్క అమ్మవారి పాదాలు, అమ్మవారి ప్రతిమ కూడా ఇవ్వబడుతుంది. ఇంకా ఎవరైనా సరే మా వాళ్ళు అందరికి వచ్చి ఇస్తారు. ఎవరైనా రాకపోతే మమ్మల్ని అన్యదా భావించకుండా మమ్మల్ని సంప్రదించుకోవాల్సిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఈ శరన్నవరాత్రులు 12 రోజులు కూడా మా యొక్క ప్రోగ్రాంని మీరు రాష్ట్రం అంతా కూడా ఇతర రాష్ట్రాలంతా కూడా చూసేటట్టుగా తెలిసేటట్టుగా అమ్మవారి దేవస్థానానికి మీ మీడియా అంతా కూడా బాగా సహకరించింది. అలాగే ప్రింట్ మీడియా కూడా సహకరించింది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాగునీరు బుక్కి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మేము ఎక్కడికి పోయినా కూడా మాకు అబ్జెక్షన్ లేకుండా వారి శక్తి కొలది గతంలో కడప, పొద్దుటూరు, ఇతర బద్వేలి ఆ ఏరియాలో ఈ యొక్క సాగునీరు అలవాటు ఉంది. నెల్లూరులో ఈ సాగునీరు అనేది బుక్ అలవాటు లేదు. మేము ఒక ప్లాన్ చేసుకొని మా కమిటీలో ఒక తీర్మానం చేసుకొని మరి ఈ ఖర్చులు మెయింటెనెన్స్కి అంతా కూడా మనకు దేవస్థానంలో డబ్బు లేదు కాబట్టి దీన్ని ఎట్లా మనం ముందుకు నడిపించాలా ఈ 12 రోజులని మా కమిటీలో ఈ సాగునీరు బుక్ను ఒకటి తయారు చేసి కలెక్ట్ చేసి మరి 12 రోజులు కూడా అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగడం జరిగింది. కమిటీ తీర్మానం తీసుకోవడం జరిగింది. మాకు ఈ సాగునీరు బుక్కి సపరేట్గా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వారు కూడా చాలా చక్కగా మరి అందరినీ కలిసి అందరి దగ్గరికి వెళ్ళి అమ్మవారి గురించి చెప్పి కార్యక్రమాల గురించి చెప్పి సాగునీరుని 320 పేజీలు సాగునీరు నాకు తెలిసి ఏ జిల్లాలో కూడా 320 పేజీలు వేసి ఉండరు. ఆ చరిత్ర కూడా మా నెల్లూరు అమ్మవారు దేవస్థానానికే దక్కుతుంది. వారికి కూడా ఆ యొక్క కమిటీకి కూడా కలెక్షన్ చేసినటువంటి మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.